ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి అందరికీ కూడా అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని విధంగా 2 పథకాల ద్వారా లబ్ధినైతే చేకూర్చబోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలను అయితే ఇచ్చారు. ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలను రూపొందించి మనకు పథకాల్లో లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఈ నెల 19 నుంచి కూడా ఈ యొక్క పథకాలను వర్తింపచేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక మహిళలకు సంబంధించి ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నారు, ఇక ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకు సంబంధించి పథకాలను అయితే తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించిన విధంగా ఆయన ఒక 2 పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ఆయన ఏర్పాట్లయితే చేశారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఏ పథకాలను ప్రారంభిస్తున్నారు, మనకు ఎప్పటి నుంచి ఎప్పట్లో అప్లై చేసుకోవాలి, ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆయన మొట్టమొదటిగా అమలు చేసేటటువంటి పథకం ఏంటంటే ఈ 2 కూడా ముందుగా ఒకటి ముందు ఒకటి వెనక చేయడానికి ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఇప్పటికే మనకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని, అది తీసుకువస్తామని కూడా హామీ అయితే ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయింది. ఇక ఈ పథకాలు అమలు చేయలేదు. ఇక మొన్న జరిగేటటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, క్యాబినెట్ సమావేశాల్లో ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట. ఇక సంక్రాంతి కానుకగా జనవరి నెలలో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణించడానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా మరొక డిమాండ్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బాగుంటుందని వికలాంగులైతే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హాఫ్ టికెట్ అయితే నడుస్తూ ఉందన్నమాట. వాళ్ళందరూ కూడా హాఫ్ టికెట్ ద్వారా వెళ్తూ ఉన్నారనమాట, పాస్ అనేది తీసుకొని. అలా కూడా లేకుండా ఇప్పుడు ఏదైతే మహిళలకు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించాలని మా అందరూ కూడా అడుగుతున్నారు, మన సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక మన సీఎం గారి దృష్టికి ఈ వీడియో వెళ్ళే వరకు కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మహిళలతో పాటు వికలాంగులు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తే వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా నా అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అందరి దృష్టికి తీసుకెళ్ళండి. ఈ సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా ఎవరైతే మనకు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కొనసాగించడం వల్ల ఆటో కార్మికులు, ఆటో వాళ్ళు చాలా దెబ్బతిన్నారని, అక్కడ ఇప్పటికే ఆటో వాళ్ళంతా కూడా మనకు ఇబ్బందిగా పడుతున్నారని, అటువంటి ఇబ్బంది మన ఆంధ్రప్రదేశ్లో రాకూడదని, ఆటో సోదరీమణులు కూడా అందరూ బాగుండాలని, ఉచిత బస్సు పథకం వల్ల వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు,
అందువల్లే ఇప్పటి వరకు కూడా లేట్ అయిందని మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయితే తెలియజేశారు. కాబట్టి అందులోనూ బస్సుల్లో కొరత అయితే ఉందని, ఈ బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నామని, బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ఆటో కార్మికులకు ఇబ్బంది లేకుండా వాళ్లకు కూడా న్యాయం చేసే విధంగా సంక్రాంతి కానుకను ప్రారంభించబోతున్నామని కూడా మనకు మంత్రి గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకైతే తెలియజేశారు. ఇక ఈ పథకం పైన ఈ నెల 19వ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయబోతుంది. ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలవుతుంది. ఇది మహిళలకు సంబంధించి మొట్టమొదటి శుభవార్త. ఇక ఇదే సంక్రాంతి కానుకగా మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ఒక్కొక్కరికి చూసుకుంటే మహిళలందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ 1500 రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లయితే చేశారన్నమాట. ఇక మహిళలందరూ కూడా 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసు అనేది కలిగి ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క మహిళలకు ఆడబిడ్డ నిధి అనే పథకం అంటే ప్రతి నెల 1500 రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ నెల జరిగేటటువంటి 19వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో మనకు గనక ఈ పథకాలపైన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి 2 పథకాలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, అలాగే సంక్రాంతి కానుక అంటే మనకు 19వ తారీఖున జరిగేటటువంటి మీటింగ్లో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఈ 1500 రూపాయల పథకాన్ని కూడా అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఇస్తారు. అప్లై కనుక చేసుకుంటే అప్లై చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఇంకా మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ నెల చివరి వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే సంక్రాంతి కానుకగా ఈ 1500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని కూడా మనకు అప్డేట్ రావటం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చారు. వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ముందుకైతే వెళ్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.